అంకుల్ చంపేస్తాడు చూపులతోనే నన్ను. తెలుసు క్రైమ్ అనుకుంటా బండి తోలడం బెంగళూరులో. జావా హిల్స్ ఘాట్ అయితే ఎంటర్ అయిపోయింది. ఇక్కడ కానీ మంచిగా వాన పడినప్పుడు రైడ్ చేస్తే ఉంటుంది, కానీ ఇది 2కి ఓపెన్ చేస్తారంట. సో ఇందాక నేను మెన్షన్ చేసిన రోడ్ ఇదే, కొత్తగా వేసిన రోడ్ ఫారెస్ట్లో. మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడు మనం వెళ్ళే స్పాట్ వచ్చి దాని పేరు జావా హిల్స్. సో యాదగిరి హిల్స్ నుంచి అక్కడికి మ్యాప్లో చూస్తే హార్డ్లీ 20 కిలోమీటర్స్, లెస్ దెన్ 20 కిలోమీటర్స్ ఉన్నట్టే ఉంది. సో మోస్ట్లీ 70% ఆఫ్ ద రూట్ సేమ్ ఉంటుంది. అంటే హుసూరు, కృష్ణగిరి అంటే లెఫ్ట్ స్ట్రెచ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. కానీ అది కొంచెం జావా హిల్స్ ఏంటంటే కొంచెం డెన్స్ ఫారెస్ట్లో అప్రాక్సిమేట్గా 30 కిలోమీటర్స్ కొత్తగా రోడ్ వేసారనేసి చెప్పారు. కానీ మా ఫ్రెండ్ ఆ ప్లేస్కి వెళ్ళేసి వచ్చాడు. సో నేను ఆ లొకేషన్ చూస్తే మాత్రం చాలా బాగుంది, కానీ అది ఎక్కువ పాపులర్ అవ్వలేదు ఇంకా. సో ప్రస్తుతానికి అది అండర్ రేటెడ్ అనుకోవాలి. చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను. అండ్ ఈరోజు మనతో పాటు మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది జాయిన్ అవుతారు, ఒక 3 మెంబర్స్. అంకుల్ చంపేస్తాడు చూపులతోనే నన్ను. తెలుసు క్రైమ్ అనుకుంటా బండి తోలడం బెంగళూరులో ఎర్లీ మార్నింగ్ 5:44కి. ఇప్పుడు అంకుల్ నా మీద కంప్లైంట్ ఇస్తాడు. ఏంది వదిలేశాడు, క్షమించి వదిలేశాడు నన్ను. హలోమా, మన వాళ్ళు ఇద్దరు ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇంకొక అతను ఎలక్ట్రానిక్ సిటీ ఎగ్జిట్ టోల్ ప్లాజా దగ్గర జాయిన్ అవుతాడు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ ఎగ్జిట్ టోల్ రీచ్ అయ్యాము. ఈ స్టంట్ మనకి ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చిన ప్రతిసారి తప్పదు. 2 కొడియానా, 2 సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:15 అయింది. సో మన వాళ్ళందరూ గ్యాదర్ అయిపోయారు. సో ఇప్పుడు టోటల్గా 4 మెంబర్స్ వెళ్తున్నాం జావా హిల్స్కి. అక్కడి నుంచి నాకు తెలిసి 130-125 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చెప్పాను కదా, 70% ఆఫ్ ద రూట్ సేమే ఉంటుంది. హసూరు, కృష్ణగిరి, దాని తర్వాత లెఫ్ట్ స్ట్రెచ్ అంతా కూడా విలేజ్ వరకు. అక్కడ నుంచి కొంచెం మారచ్చు. ఇక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కవర్ చేస్తాను, లేదా డైరెక్ట్గా ఇంకా విలేజ్ నుంచే చూపిస్తాను. సో ఫైనల్గా మనం జావా హిల్స్ ఘాట్ అయితే ఎంటర్ అయిపోయాం. ఇది మొత్తం క్లౌడీగా ఉండడం వల్ల మౌంటైన్స్ ఉన్నాయి యాక్చువల్గా ముందరంతా కూడా, అక్కడ లెఫ్ట్లో అంతా కూడా. బట్ ఫుల్ క్లౌడీ అవ్వడం వల్ల మౌంటైన్స్ మొత్తం మేఘాలు కమ్మేసినాయి. సో నా లాస్ట్ యాదగిరి రైడ్కి దీనికి నేను యాక్చువల్గా 70% కామన్ అనుకున్నాను, కానీ లేదు, హైవే మాత్రమే కామన్. సో దానికి తీసుకున్న ఎగ్జిట్, దీనికి తీసుకున్న ఎగ్జిట్ కొంచెం డిఫరెంట్. జస్ట్ హైవే మాత్రమే కామన్, అదర్వైజ్ కంప్లీట్గా వేరే రూట్స్ ఇవి. ఇక్కడ కానీ మంచిగా వాన పడినప్పుడు రైడ్ చేస్తే ఉంటుంది,
తెలిసి దీనికంటే బెస్ట్ రూట్ ఏముండదేమో వాన పడితే, ఎందుకంటే ఫుల్ గ్రీనరీ ఉంది, పైగా చెట్లు కూడా ఫుల్ డెన్స్గా ఉంది. బాగుంది ఇక్కడ రైడ్ చేస్తే. సో ఇవి నాకు తెలిసి ఓవర్ స్ట్రెచ్ మొత్తంలో చిన్న 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 ఊర్లు ఉన్నాయి. సో ఎక్కడ కూడా కంప్లీట్గా డెజర్టెడ్ ప్లేస్లా కూడా ఏం లేదు. సో మొత్తం జనాలు ఉన్నారు, ఇల్లులు ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. అంటే కొంచెం హడావిడిగా ఉన్నాయి రోడ్లు, బాగుంది. ఇక్కడ నాకు తెలిసి వాన పడితే కూడా అక్కడ ఆగిపోవచ్చేమో, అంత డెన్స్గా ఉన్నాయి చెట్లు అయితే. కానీ మేము తమిళనాడులో ఏదైనా బ్రేక్ఫాస్ట్ రైడ్ చేసినా లేదా ఏదైనా రైడ్ చేసి మేము తమిళనాడు నుంచి బైపాస్ అవుతుంటే మాత్రం పక్కా బ్రేక్ఫాస్ట్ అయితే తమిళనాడులో పెడతాం. బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా కూడా ఒక్క మీల్ అన్నా కూడా తమిళనాడులో ప్లాన్ చేసి రైడ్ చేస్తాం. ఇంకా కొన్ని కొన్ని స్టేట్స్, కొన్ని కొన్ని ప్లేసెస్, కొన్ని కొన్ని ఫేమస్ లాగా తమిళనాడులో ఇంకా ఫుడ్ టెంపుల్స్. సో ఇవాళ మన ఈ జవాదు హిల్స్ రైడ్లో ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి వైనాబాబు, ఏంది బాబు అది, వైనాబాబు టెలిస్కోపిక్ సెంటర్ ఏదో ఉంది. సో ఏదో సర్టెన్ టైమ్స్లో ఆ టెలిస్కోప్ నుంచి స్టార్స్ని చూడొచ్చు అంట. సో ఫస్ట్ ఆ అబ్జర్వేటరీ సెంటర్కి అయితే వెళ్దాం. అక్కడ ఇప్పుడు మనం జస్ట్ విజిట్ చేస్తామేమో కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉండదేమో అక్కడ. సో ఫస్ట్ లొకేషన్ అయితే అది పెట్టాము. దాని తర్వాత మళ్ళీ ఒక హిల్ స్టేషన్ రైడ్ కూడా ఉందంట అక్కడ. అంటే అదే తను మా ఫ్రెండ్ చెప్తున్నాడు. కానీ ఇది 2కి ఓపెన్ చేస్తారంట. సో మేము బయట వాళ్ళు ఉన్నారు కదా ఆ ఎంప్లాయీస్ని అడిగాం, కాదంటే 2 o'clock ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే మాకు ఏం చూపిస్తారు 2 o'clockకి మధ్యాహ్నం కదా అంటే, నువ్వు చదువుకున్నట్టే ఉన్నావు కదా చూడడానికి, నువ్వు చెప్పాలి చూసి వాళ్ళు ఏం చూపిస్తున్నారు. సో ఇప్పుడు అయితే నెక్స్ట్ ఇంకొక ఏదో హిల్ పాయింట్ ఉంది అంటున్నాడు మా ఫ్రెండ్. సో ఆ హిల్ పాయింట్ చూసుకొని సేఫ్గా వెనక్కి వచ్చేయడమే ఇప్పటి ప్లాన్ అయితే. ఇది అసలు పక్కా అండర్ రేటెడ్ ప్లేసే, ఎందుకంటే ఇది ఎక్కడో కేరళలోనో ఏదో మంచి డెన్స్ ఫారెస్ట్లో చేస్తున్న ఫీలింగ్ ఉంది. ఇది జస్ట్ ఒక హైవే నుంచి హార్డ్లీ ఒక 20 kilometers 25 kilometers ఉంటుంది అంతే. కానీ మంచి రోడ్స్ ఉన్నాయి, వెదర్ బాగుంది, అది బోనస్. అది రోడ్స్ బాగున్నాయి, ఫారెస్ట్ ఏరియా కాబట్టి మంచి రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఎవరైనా బ్రేక్ఫాస్ట్ రైడ్ చేయాలని, 1 day ట్రిప్ లాగా చేయాలనుకుంటే మాత్రం మంచి రైడ్ ఇది. ఇలాంటి స్ట్రెచెస్ అర్లీ మార్నింగ్ ఒక 7 ముందు లేదా 7 to 8 మధ్యలో చేస్తే మాత్రం అసలు చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఈరోజు క్లౌడీగా ఉంది కాబట్టి సరిపోయింది, కానీ నాకు ఓవరాల్లెస్ అదే అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది ఇక్కడ అరౌండ్ 9:30కి. అదర్వైజ్ ఇది ప్రాపర్గా అయితే 8 లోపల చేయాల్సిన స్ట్రెచ్ ఇది. ఇంకా బాగుంటుంది, దీనికంటే ఇంకా ఎలివేట్ అవుతుంది బాగా. ఏదన్నా ఉంటే అక్కడ ఆపి ఒక కాఫీ టీ తాగి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ రెజ్యూమ్ అవ్వడమే. కలిసి మా వాళ్ళు దానా కొట్టేసినట్టున్నారు, అసలు అడ్రస్ లేరు. నేను ఒక బస్సు వెనక ఇరక్కపోయా, సో దానివల్ల నేను చాలా వెనకబడిపోయా. అసలు నేను ఇంటర్నెట్ లేదు ఇక్కడ, మా వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో కూడా నాకు తెలియదు, ఫుల్ డిస్కనెక్టెడ్. కానీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫ్యూయల్ ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సైడు మెయిన్ రోడ్లోకి వచ్చేయచ్చు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎంచక్క ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఫార్మ్స్లో, మంచిగా పొల్యూషన్ లేదు, సౌండ్ లేదు, గాల్ లేదు. సో ఇప్పుడు ఈ చిన్న టౌన్లో ఒక చిన్న కాఫీ బ్రేక్, కొంచెం దూరం ఇదే రూట్లో రిటర్న్ అయ్యి మళ్ళీ వేరే రూట్కి వెళ్తుంది. సో అది ఇంకా మెయిన్ రైడ్ లాగా. సో కంప్లీట్ ఫారెస్ట్, అది కొత్తగా రోడ్ చేశారు అంటున్నాడు మా వాడు. సో ఇందాక నేను మెన్షన్ చేసిన రోడ్ ఇదే, కొత్తగా వేసిన రోడ్ ఫారెస్ట్లో. సో ఇది పైకి అదే కొంచెం ఒక 40 kilometers స్ట్రెచ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ 1.5 hours చూపిస్తుంది. కానీ ఇది చాలా, ఇంకా ఎవరికీ తెలియదు చెప్పాలంటే ఇది ఇలాంటిది ఒకటి ఉందని. సో మేబీ ఇంకొక 3 months 6 months తర్వాత ఇది కూడా కొంచెం పాపులేట్ అవుతుందేమో. అదే ఈ రూట్లో నెక్స్ట్ 5 kilometers మాత్రం ఒక ఊరు ఉంది, అదంతా కూడా నార్మల్ ఫారెస్ట్ ఏరియా.
బండి మీద కూర్చుంటే ఆ బ్రీజ్ వేరు, కానీ ఇంకా శాడ్లింగ్ చేస్తుంటే ఆ బ్రీజ్ ఇంకా అసలు డైరెక్ట్గా ఉంది. అంటే ఒక కార్లో పైన రూఫ్ టాప్లో నుంచి తల బయట పెట్టినట్టు ఫీలింగ్ ఉంది నాకైతే. క్రూజ్ మోడ్లో 40లో పెట్టాను. సూపర్గా ఉంది ఫీల్ అయితే. నిజంగా ఇది ప్యూర్ అండర్ రేటెడ్ ప్లేస్, ఇది కంప్లీట్గా అండర్ రేటెడ్ ప్లేస్ అని అడిగితే. ఇప్పుడు వరకు నేను చేసిన ఫారెస్ట్ ఘాట్స్లో ఇంత ప్లెజెంట్గా ఒక్క వెహికల్ మూమెంట్ కూడా లేదు. ఇంకా మేమే ఉన్నాం అంతే, మా గ్యాంగ్ మాత్రమే ఉంది చెప్పాలంటే. ఇది పక్కా కొన్ని రోజుల్లో పాపులేట్ అవుతుంది చూడండి. సో ఒక హాఫ్ వే అయితే కవర్ చేసేసాం. అంటే 44 కిలోమీటర్స్లో అప్రాక్సిమేట్ 27 కిలోమీటర్స్ ఏమో కవర్ చేసినాం. ఇది క్లౌడ్సా? ఓకే, అక్కడ ఉన్నది అవి క్లౌడ్స్. ఏదో పొగలాగే ఉంది మొత్తం రైట్ సైడ్లో. పైన పీక్ పాయింట్లో కూడా ఏది వ్యూ పాయింట్ అలా ఏం కన్స్ట్రక్షన్ ఏం చేయలేదంట, జస్ట్ ఇది ఒక రోడ్ వేసారంట అంతే. సో ఎక్కడన్నా మంచి స్పాట్ ఏదైనా దొరికితే, ఓ ఆ పాయింట్ భలే ఉంది అసలు. ప్లాంటేషన్ సో మనమైతే మన రిటర్న్ జర్నీలో క్లోజ్ టు 40 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసాం. ఇంకా ఒక 150+ కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇది సేమ్ రూటే, మనం ఏ రూట్లో అయితే వచ్చామో ఆ రూటే కాబట్టి నేను రిటర్న్ జర్నీలో ఎక్కువ కవర్ చేయట్లేదు. నెక్స్ట్ ప్లాన్ వెరీ సింపుల్, 1:32కి అలాగా లంచ్ బ్రేక్ అయ్యి అండ్ సేమ్ బ్యాక్ టు బెంగళూరు. సో ఓవరాల్గా ఇవాళ రైడ్ గురించి మాట్లాడుకుంటే, మనం మంచి ఫారెస్ట్ ఘాట్స్లో రైడ్ చేసాం అండ్ నేనైతే థరోగా ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా. దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మోటో బ్లాగ్. బాయ్.